అందరికీ నమస్తే. పాల రైతులకు ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు. వాళ్ళు విజయ పాలు, మన గవర్నమెంట్ విజయ పాలు ఉన్నాయి కదా, విజయ మిల్క్, దానికి పోస్తారు. ప్రతి ఊరు నుంచి విజయ పాల సేకరణ ఉంటుంది. వాళ్ళకు డబ్బులు ఇస్తలేరు. అసలు ఏం కుట్ర జరుగుతుంది? ఈ పక్క చూస్తేనేమో హెరిటేజ్ను రంగంలోకి దింపుతున్నారు. ఎన్నో 210 కోట్ల రూపాయలు పెట్టి ఆ షామీర్పేట ఏరియాలో పెద్ద కంపెనీ పెట్టబోతున్నారు అంటున్నారు. అసలు మరి ఆ పాలను ఎంకరేజ్ చేయడానికి ఏమైనా చేస్తున్నారా, లేకపోతే కర్ణాటకకి వెళ్ళి ఏమైనా పాలు తీసుకొచ్చి ఇలా వస్తున్నారా? నాతో నాకు కొంతమంది రైతులు ఉన్నారు, ఫోన్లో మాట్లాడదామన్నారు. ఒకసారి మాట్లాడతా, వాళ్ళతో కూడా ఇందాం ఒకసారి. అసలు ఈ ఫార్మర్స్, పాల ఫార్మర్స్ వాళ్ళ నిత్యావసర ఖర్చులు కొంచెం అంజన్న. నమస్కారం సార్. నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి, మీరు ఏ ఊరు? మాది రాచాలపల్లి సార్, నార్కర్నూలు డిస్టిక్, రాచాలపల్లి, ఊరుకొండ మండలం. ఊరుకొండ మండలం ఏ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది? జడ్చల కాన్స్టిట్యూన్సీ వస్తుంది సార్. అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే మాకు. అవునా? ఏంది చెప్పండి, మీ సమస్య ఏం చెప్పండి ఒకసారి. పాల బిల్లు 2 నెలల 15 రోజులు అవుతుంది సార్, ఇంచుమించు 3 నెలలు అవుతుంది పడక. ₹1,00,000 పెట్టి నేను చదువుతున్నా సార్ డిగ్రీ వరకు. కూలీ నాలుగు పోయేదానికి ఇబ్బంది అవుతుంది అని 2 లక్షల రూపాయలు పెట్టి తెచ్చుకున్నా. అది 15 రోజులకు 6-7 వేలు వస్తున్నాయి, కానీ ఆ బిల్లులు అయితే ఇప్పటి వరకు లేదు. 3 నెలలు అంటే ఎంత ఎంత బిల్లు రావాలి? 6 బిల్లులు రావాలి సార్. 15 రోజులకు ఒక బిల్లా? 15 రోజులకు ఒక బిల్లు. ఒక 14,000 13,000 దగ్గర వస్తుంది సార్ నాకు కనీసం. అది మస్తు ఇబ్బంది అయింది సార్, దానికి ఇబ్బంది అవుతుంది, మస్తు ఇబ్బంది అయింది సార్. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చేస్తే బాగుంటుంది, కానీ లేకపోతే తీవ్రంగా ఉంటుంది సార్ పరిణామం. అంటే మీ దగ్గర వస్తలేవా, ఎవరికి వస్తలేవా? ఎవరికి వస్తలేదు సార్, మా ఊరు మా ఏరియాలో మొత్తం వస్తలేవు. మీరు ఎన్ని లీటర్లు వస్తారు రోజు? నేను రోజు 8-9 లీటర్లు వస్తాను సార్ పూటకు. పూటకు 8-9, ఉదయం 8-9, సాయంత్రం 8-9. 8-9 అంటే రోజుకు 15 నుంచి 20 లీటర్లు పోస్తారు? పోస్తారు సార్, ఇంచుమించు 20 లీటర్లు వస్తారు. ఏం రేట్ ఇస్తారే మీకు గవర్నమెంట్? గవర్నమెంట్ తక్కువ ఫ్యాడ్, 3 ఫ్యాడ్కి అయితే 39 రూపాయలు ఇస్తారు సార్ మా ఊళ్ళో ఇప్పుడు ప్రజెంట్ విజయ్ డైరీ లీటర్. లీటర్ హైయెస్ట్ అయితే ₹46.90 ఉంది సార్. హైయెస్ట్ కొంతమంది వస్తాయి, కానీ నార్మల్ గా ₹40 పడుతుంది సార్. ₹40 అయినా సరే వచ్చినట్టు చాలు, కానీ టైంకు 15 రోజులు అయిపోయేదాడు 2-3 రోజులకు బిల్లు వేస్తే రైతులకు ఇబ్బంది ఉండదు సార్. ఈ 3 నెలలకెళ్ళే సమస్య ఉందా, మామూలుగా వస్తుంటదా ఇట్లా? లేదు సార్, ఇది పెండింగ్ ఉన్న బట్టి చాలా నెలలు అవుతుంది, ఇట్లే కంటిన్యూ అవుతుంది. ఒక 8-9 నెలల నుంచి నాకు తెలిసి ఇంచుమించు అయితేనే ఉంది. 8-9 నెలల నుంచి కింద మీద అవుతుంది. ఇబ్బంది అవుతుంది. అసలు బిల్లులు టైంకి వేస్తలేరు. నార్మల్ గా ఖర్చులకు వాడుకోవాలనుకుంటే కూడా అదులు బాలు తెచ్చి మాటలు పోయే పరిస్థితి ఉంది సార్ ఇప్పుడు రైతులు అయితే. నాలుగు అందరి పరిస్థితి అట్లే ఉంది. దాన పెట్టడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కనీసం ఏదైనా ఆవుకు సుస్థ అయితే కూడా పైసలు పెట్టే సందర్భం లేదు. వ్యవసాయానికి అనుసంధానంగానే ఆవులను తెచ్చుకుంటే బిల్లులు వేస్తే రైతు ఆనందంగా ఉంటాడు అనుకుంటే ఆ బిల్లులు అయితే ఘోరంగా జరుపుతుంది సార్ ప్రభుత్వం. ఏం చెప్తున్నారు మీకు? ఏజెంట్లో ఎవరు ఉంటారు కదా మధ్యలో. ఇప్పుడు మా ఊరు చైర్మన్ సాబ్ ఏమంటున్నా అంటే బిల్లు ఎప్పుడు పడుతుంది అంటే నాకు కూడా తెలియదు. నేను ఏం చెప్పు నేను రేపు అని చెప్తే రేపు అడుగుతాను, నేనేం చెప్పు అక్కడ నుంచి వస్తలేవు, మాకు పైన చెప్తలేరు అంటుంది. కలగుర్తులను అడిగితేనే మా మాట తెలియదు అని చెప్తారు అని చెప్తుంది చైర్మన్. ఎంతమంది మీ ఊర్లో ఎంతమంది వస్తారే పాలు? చాలా మంది వస్తారు, ఒక 120-130 దగ్గర వస్తారు. అందరు ఇదే పరిస్థితి. ఏమంటున్నా అంటే నేను నైట్ చైర్మన్ అడిగిన, ఇట్లా చైర్మన్ ఏమన్నా అందాజు ఎంత వేస్తే అమౌంట్ అయితే మనకి ఇంచుమించు కలవకుర్తికే ₹1,00,000 దగ్గర ఉంటాయి ఇంచుమించు. ఎన్ని వేస్తారు ఎక్కడో అని నాకు ఏం చెప్పడానికి అవకాశం లేదు, చెప్పని కూడా నేను అంటున్నాను. మరి ఆయనకి ఇవ్వలేదు, పైనుంచి రాలేదేమో పైసలు, అందుకే అట్లా చెప్తున్నాం. కానీ చాలా ఘోరంగా ఉంది సార్ ఈ పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తే బాగుంటుంది, లేకపోతే ఇబ్బంది అంతా. రైతులు అయితే ఆత్మహత్యలు చేసుకునే సందర్భం ఉంది. ఎందుకు? పాల పైసలకే. పాల పైసలు సార్, మరి బతికేదే. ఇప్పుడు వ్యవసాయం అంటే 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి పంట సార్. మా ఖర్చుల కోసం నిత్యావసరాల కోసం తీసుకుంటున్నాం, నిత్యావసరాల కోసం తీసుకున్న ఆయన కూడా రాకపోతే రైతు మెయిన్ పాల మీదనే బతాడు సార్. రైతు పెట్టుబడి కూడా పెట్టుకుంటాడు వ్యవసాయానికి. ఇప్పుడు పాల సేకరణ ఆగిందా, చేస్తుండ్రా? ఆగింది సార్. పాల బిల్లు ఈ నెలకు 2 నెలలకు ఒకసారి బిల్లు పడుతుంది అంతే, నిరంతరంగా. బిల్లు కాదు, పాల సేకరణ నడుస్తుందా? సేకరణ వస్తుంది సార్, డైలీ పోసుకుంటారు. పాలు వద్దనే సిస్టమ్ లేదు. ఓకే. ఆ పాలను కూడా అప్పుడు ఎస్ఎన్ఎఫ్ తగ్గించారు సార్, పాలు ఎక్కువ అవుతున్నాయి అని. ఎస్ఎన్ఎఫ్ తగ్గించి 7-5 ఎస్ఎన్ఎఫ్ ఆవు పాలకుంటే 8 వస్తేనే రేటు పడుతుంది అనే ఉద్దేశం పెట్టారు. అయినా కానీ వస్తున్నాయి రైతులు ఆల్మోస్ట్. ఓకే, సరే సరే అంజనా, ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకుపోదాం. ఓకేనా? రైతు భరోసా కూడా అసలు టైంకి వస్తలేదు సార్, మస్తు ఇబ్బంది అవుతుంది. ఈసారి రాలే, టైంకి వచ్చుడేంది, వానాకాలం రాలే కదా.
వానకాలం రాలేదు. అది రైతు భరోసా కూడా వేస్తే బాగుంటది. మరి ఎట్లా చేసిర్రా పెట్టుబడి? కాదు ఇప్పుడు రైతు భరోసా రాలే కదా, ఎట్లా చేసిర్రు పెట్టుబడి వానకాలం? ఇంకెట చేసినా సార్, ఇప్పుడు సావుకారు దగ్గరనే ఉద్దరి తెచ్చినాం ప్రజెంట్ అయితే. ప్రతి సంవత్సరం మరి కేసీఆర్ మోసం చేస్తున్నా అని మొత్తం పబ్లిసిటీ చేసి ఓడగొట్టినాము. ఆయన ఉన్నప్పుడు అంటున్నాం, మరి ఆయన ఉన్నప్పుడు ఇంత వేసేది. టైంకు అయితే వానాకాలం సీతం పిండి సందులు ఎత్తుకునేది సార్ ఆయన ఉన్నప్పుడు మాత్రం. ఇంకా సరే ఆయన చేసినా చేయలేదు, ఎంత తిన్నాడు మనకు సంబంధం లేదు, కానీ ఆ విధంగా వేసింది. ఈయన కూడా ఆ విధంగా వేస్తే బాగుంటది. ఓకే, రైతులకు మాత్రం ఆపోదు ఏ పథకం ఉండని వేరేవి. కానీ నాది ఇంకొకటి సార్, రైతు రుణమాఫీ కూడా కాలేదు సార్. నా పేరు 1,00,000 రూపాయలు ఉంది, మ్యారేజ్ అయింది, నాకు రేషన్ కార్డు లేదు. అందరి సమస్యలు చాలా చాలా ఉన్నాయి. ఒక్క రైతుతో మాట్లాడితే ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఎవరితో మాట్లాడినా ఈ సమస్యలు వస్తాయేమో ఇవే చెప్తారు. రుణమాఫీ కాలేదు, రైతు భరోసా రాలేదు. మా ఊళ్ళో చాలా మందికి రుణమాఫీ కాలేదు సార్, అది చాలా మైనస్ అయింది ప్రభుత్వానికి మాత్రం. ఎంతమంది ఉంటే ఎంతమందికి అయింది మీ ఊర్లో? నాకు తెలిసి 60 మందికి అయితే 40 మందికి కాలేదు సార్. మీ ఊర్లో 100 మంది ఉంటే 60 మందికి అయింది. 60 మందికి అయింది. మంచిగా అయింది. వేరే ఊర్లో తక్కువ అయిందంటే మీ ఊర్లో మంచిగానే అయింది. నేను అందా చెప్తున్నా సార్, మరి అది ఎంత అయింది అనేది. సరే సరే అంజన్న, సరే నేను మాట్లాడతా. మాట్లాడండి సార్ దీని మీద. సరే అంజన్న, థ్యాంక్ యూ. ఇంకా ఇది పరిస్థితి. పాల రైతులకు పాల పైసలు కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదా ప్రభుత్వము? ఇప్పుడు విజయపాలు అయితే అమ్ముతారు కదా, మరి ఏమైంది? లేకపోతే వాళ్ళందరినీ హెరిటేజ్కు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం నడుస్తుందా? ఎందుకంటే ఇప్పుడు విజయపాలు రాలేదనుకో చూస్తారు, ఇప్పటికీ 3 నెలల నుంచి రాలేదంట. అంటే 10 రోజులకు ఒకసారి వచ్చేది, 6 సార్లు పైసలు రాలేదు. 6 సార్లు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు రెగ్యులర్ తిండికే ఖర్చులకు వచ్చే పైసలు అవి, కనీసము బర్రెల దానకు కూడా పైసలు లేవంట వాళ్ళకి. దానకు గడ్డి కూడా మొత్తం పైసలు లేవు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏమని చెప్పండి సార్ అని చెప్తున్నాడు ఆయన రైతు. ఏం చేయాలంటే ఇప్పుడు వీళ్ళది ఇక్కడ ఇది కుట్ర ఉందని చాలామంది అంటున్నారు. ఇంకా ప్రభుత్వమే ఆ కుట్రను కూడా రైతులే ఛేదిస్తారు ఏదో ఉన్నాడు. విజయపాలు ఇప్పుడు విజయపాలకు పోస్తున్నారు వీళ్ళంతా. ఇక్కడ వీళ్ళు బిల్స్ ఇస్తలేరు. ఏం చేస్తారంటే ఇట్లే ఇవి నానబెడతారు. ఇంకా ఇవి నానబెట్టి ఏం చేస్తారంటే హెరిటేజ్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు హెరిటేజ్ ఉంది కదా, వీళ్ళు హెరిటేజ్ దుకాణం ఓపెన్ చేస్తారు కదా, హెరిటేజ్ కోసం ఏం చేస్తారంటే మన రైతులు మొత్తం డైవర్ట్ కావాలి, అది డైవర్ట్ అయిపోతారు. లాస్ట్కి ఏమవుతుందంటే విజయపాలు సస్తాయి. మన విజయపాలు యాక్చువల్గా ఎన్ని పాల కంపెనీలు ఉన్నా ఎన్నున్నా విజయపాల మీద జనాలకు కొద్దిగా మక్కువ ఎక్కువ, మంచిగా ఉంటాయి. కొద్దిగా ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి క్వాలిటీ, ప్రభుత్వ రంగ సంస్థ కదా, కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనేది ఉంటుంది విజయపాల మీద. కానీ తీరా చూస్తే ఆ విజయని చంపేసే ప్రయత్నాలు నడుస్తున్నాయా అనిపిస్తుంది. వీళ్ళ రైతుల ప్రాబ్లమ్స్ ఈ కుట్ర కోసం అని అనవసరంగా మన రైతులను చంపుతారా అని. ఇప్పుడు హెరిటేజ్ కోసం అని చెప్పి విజయని చంపుతారు, విజయకు పైసలు ఇవ్వకుండా మన రైతులను చంపుతారా? ఇప్పుడు వాళ్ళకు 3 నెలలకెళ్ళి పైసలు రాలేదంట, జీతాలు తీసుకోకున్నారు ఎమ్మెల్యేలు ఎవరన్నా. జీతాలు మాత్రం టెన్షన్గా తీసుకో, ఎమ్మెల్యేల జీతాలు ఆపండి ఒక 3 నెలలు ఏమవుతుందంట. ఎమ్మెల్యేలకు మాత్రం జీతాలు 1వ తారీఖు నాడు పడాలి. ఎవరికి పడకపోయినా, ఎంప్లాయీస్కు పడకపోయినా, ఎవరికి రైతు బంధు రైతు భరోసా ఇచ్చినా ఇవ్వకపోయినా ఎమ్మెల్యేలు మాత్రం జీతం తీసుకుంటున్నారు. 1వ తారీఖు నాడు ఫస్ట్ జీతం తీసుకుంటున్నది ఎవరంటే ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు. మీకేమో ఖర్చులు ఉంటాయి, ఎందుకంటే మీరంతా పేదోళ్ళు, పొట్టకూటి కొంచెం వచ్చిన వాళ్ళు. వీళ్ళు రైతులేమో బాగా తెలంగాణ రైతులేమో మొత్తం బలిచిపోయి ఉన్నారు. మీరు డబ్బులు ఇవ్వకపోయినా ఏం కాదు వాళ్ళకి. అదే కదా ప్రభుత్వం అనుకునేది. ఏం చెప్పదలుచుకున్నారు రైతులకు? మీరు రెగ్యులర్గా ఇచ్చే రైతు భరోసా ఇయ్యలే, రుణమాఫీ సగం అయింది, పాల బిల్లులు చిన్న బిల్లులు మొత్తమైన కల్లకుర్తి డివిజన్ గురించి మాట్లాడుతున్నారు. కల్లకుర్తి అంటే మా జిల్లానే, మరి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కూడా. కల్లకుర్తి అంటే వాళ్ళ ఊరు పక్కలనే కదా, కొండారెడ్డిపల్లి పక్కలనే కదా. ఆడనే పైసలు రాలేదంట. నాకు ఒక్కదాని నుంచే కాదు, చాలామంది ఫోన్ చేసిన రైతులు ఈ ఇష్యూ మీద. నాకు వారం 10 రోజుల నుంచి ఫోన్లు వస్తున్నాయి, మాకు పైసలు రాలేదు సార్, పాల బిల్లు వస్తలేవు సార్, ఇబ్బంది పడుతున్నాం సార్, కొంచెం చెప్పండి సార్ అని. మరి దాన్ని ఎవడు పట్టించుకుంటారు? పాల రైతులు అయితే చాలా కష్టాల్లో ఉన్నారు. ప్రభుత్వం అర్జెంటుగా మీరు 4th సిటీ కడతాం, ఆడ 10,000 కోట్లు పోస్తాం, ఇది చేస్తాం, 20,000 కోట్లు పోస్తాం. ఆ రైతులకు 1,000 కోట్లు వద్దు నాయన. వాళ్ళు పోసిన పాలకు ఎన్నొస్తావో అన్ని ఇవ్వండి సరిపోతాయి. రైతులకు పైసలు లేవు, గురుకులాల పిల్లలకు తిండి వెండికే పైసలు లేవు, దేనికి పైసలు లేవు. కానీ మేము మొత్తం పందిరేస్తామని చెప్తారు. ఇక్కడ ఏం పందిరులు వేస్తారో, ఏం రోడ్లు వేస్తారో, రియల్ రోడ్స్ అంట, 100 ఫీట్స్ అంట, 300 ఫీట్ల రోడ్ అంట. కలవకుర్తికి 300 ఫీట్ల రోడ్ వేస్తారంట అమ్మనగల్కి. అసలు ఇదేం సుఖమో ఇదేం కథనో అర్థమైతలేదు. ఎవడైనా ఫస్ట్ తిండి ఉంటే చాలరా నాయన, తిండి వచ్చిన తర్వాత ఒకటి బంగారు నెక్లెస్ కొనుక్కుందాం అనుకుంటాడు, ఓ వెండిదైనా కొనుక్కుందాం లాస్ట్కి అనుకుంటాడు. వీళ్ళేందంటే ఎండబెడతారు, తిండి వద్దు ఏమొద్దు, నీకు ఒకటి పెద్ద నెక్లెస్ కడతామని చెప్తున్నారు. అరే ఫస్ట్ పాల రైతులు కూడా తల్లిడేలాలనా? ఫస్ట్ టైం
వాళ్ళు చెప్తున్నది ఫస్ట్ టైం అని చెప్తున్నారు. మాకు ఇట్లాంటి సమస్య రావడం 8-9 నెలలు అవుతుందని చెప్తున్నారు. మీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచే పాల రైతులను హింస స్టార్ట్ అయింది. ఇప్పుడు పీక్కు పోయింది. మీరు హరిటేజ్ని బతికించుకోవాలనుకుంటే బతికించుకోండి, కానీ విజయం చంపకండి. విజయకు పాలు పోసిన రైతులకు పైసలు ఇవ్వండి. ఇక మీరు అందరు రైతులు మోసం చేసిన లాస్ట్కి పాల రైతులు కూడా మేము మోసం చేస్తామంటే మీ కర్మ. ఇవ్వడం చేయలేడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.